కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అలాగే చిత్రాడ మంచినీటి ట్యాంకులో పడి ఒక వాలంటీర్ మృత్యుబాధ పడడంతో పండగ పూట విషాద ఛాయలు అనుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి సోమనకోట మండలం చంద్రపాలెం గ్రామానికి చెందినటువంటి గుడాల సందీప్ అనే ఒక వాలంటీర్ సరదాగా స్నేహితులతో నిన్న సాయంత్రం సరదాగా గడపడానికి అయితే చిత్రాడలో ఉన్నటువంటి మంచినీటి ట్యాంక్ వద్దకైతే చెరువు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనైతే అకస్మాత్తుగా చెరువులో పడి మృత్యుబాధ పడినటువంటి పరిస్థితితో ప్రధానంగా ఈ యొక్క చంద్రపాలెంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం ఆ సంఘటన ఏ విధంగా జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు స్థానిక ఏసీ గారు సార్ చెప్పండి, అక్కడ సంఘటన ఏం జరిగిందండి? అసలు ఇక్కడ చెరువు దగ్గరికి ఎన్ని గంటలకు రావడం జరిగిందండి? నిన్న మాకు ఈవినింగ్ 4:35 లోపల మాకు విషయం తెలిసిందండి. అది 112 కాల్ ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఎవరో కుర్రోడు నీటిలో పడిపోయాట అని చెప్పేసి మా ఎస్ఐ గారు మాకు చెప్తే మేము హెడ్ కానిస్టేబుల్ నేను తీసుకొని ఇద్దరం వెళ్ళాము. ఎక్కడ అంటే పాపయ్య చెరువు దగ్గర అన్నారు, శ్మశానాల దగ్గర పాపయ్య చెరువు దగ్గర అన్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి జనాలు ఉన్నారు ముగిసిపోయి. ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే కుర్రోడు పడిపోయాడండి అని అన్నారు. సరే అని చెప్పేసి మేము కూడా అక్కడికి వెళ్ళాము. ఎక్కడా కనిపించలే, బాడీ గట్ట మనిషి గట్ట ఎవరు కనిపించలేదు. వాళ్ళతో స్నేహితులు కుర్రోళ్ళు ఉన్నారు. ఆ పడిపోయిన కుర్రోడితో పాటు వీళ్ళది చంద్రపాలెం యాక్చువల్గాను. ఆ చంద్రపాలెం అయితే వీళ్ళు 2 రోజులు 3 రోజులకు ఒకసారి చిత్తాడే వస్తారంట. వీళ్ళు ఆ చంద్రపాలెం నుంచి ఎక్కువగా ఇక్కడే ఆటలు ఆడుకోవడం కానీ దేనికన్నా చిత్తాడ వస్తుంటారు తరచు. అదే క్రమంలో నిన్న క్రికెట్ ఆడుకోవడం కానీ చిత్తాడ వచ్చారట. వీళ్ళు చిత్తాడ వచ్చి క్రికెట్ ఆడుకున్నారు. అయిపోయిన తర్వాత అనంతరం మధ్యాహ్నం 2:30, 3 ఆ ప్రాంతంలో వీళ్ళు ఆ చెరువు గట్టు కంఫర్టబుల్గా ఉంటుంది. అది వీళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ మన వాళ్ళు ఎవరన్నా సరే వాకింగ్కి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అది బాగా కట్టారు. దాని మీద ఏంటంటే వీళ్ళు ఏటికట్టు మీద 3 కుర్రోళ్ళు నడిచి వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్సే. ఆ మిగతా వాలంటీర్ అనే కుర్రోడు వాళ్ళ ఫ్రెండే. అది కింద వెళ్తున్నాడు. అతను కిందనే నడుస్తూ అక్కడ చిన్న పుట్టుపాతలాగా ఉంది చెరువుకి. అదంతా ప్లాస్టిక్ చేశారు. కింద నాసు కట్టి ఉంది, వాటర్ ఉంది. నడిచి వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నాడట. ఫోన్ మాట్లాడుతూ సడన్గా అంచులో కాలు జారి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవశత్తు నీటిలో మునిగిపోయాడంట. ఆ విషయం ఎవరు చూడలే. ఈ ఫ్రెండ్స్ కొంత దూరం నడిచి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ కుర్రోడమ్మ ఫోన్ మాట్లాడుతూ వెనకాల ఉన్నాడట. పడిపోయిన తర్వాత కేకలు వినపడ్డాయట. వినపడితే వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఇతను మునిగిపోయాడంట. ఆ ఫోన్ కనిపించింది రోడ్డు మీద. ఆ కుర్రోడు పానేశాడు ఫోను పడిపోగానే. చేతిలో ఉన్నది ఇలా ఫోన్ మాట్లాడుతూ సడన్గా జారిపోయి పడిపోగానే ఫోను విసిరేసాడు. పడిపోతే ఈ కుర్రోళ్ళు కూడా వచ్చే ట్రై చేసి తీద్దాం కదా అని చెప్పేసి, కానీ అది ఎంత లోతు ఉంటుందో ఏంటన్నది ప్రమాదంగా ఉంది కాబట్టి మనకు దాని అంచనా కూడా తెలియదు కాబట్టి ఆ చెరువు గురించి అని చెప్పేసి వీళ్ళు భయపడిపోయి వీళ్ళు ఒడ్డునే ఉండిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఇలాగ మీ అబ్బాయి పడిపోయాడండి, చెరువులో మునిగిపోయాడు, మేము ట్రై చేసాం కానీ మాకేమీ అందుబాటులోకి రాలేదు అని చెప్పేసి ఇలాగ చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళని అడిగితే ఇది విషయం జరిగిందని చెప్పారు. అప్పటికే చీకటి పడిపోయిందండి. 5:30 ప్రాంతంలో జరిగింది ఇది ప్రమాదం. మేము సమయంలో వీళ్ళు సెల్ఫీలు తీసుకున్నాక చెరువు దగ్గరకు వచ్చారు. సెల్ఫీలు తీసుకున్న టైంలో పడిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమండి? సెల్ఫీలు గట్ట అటువంటిది మాకేం చెప్పలేదండి. ఫోన్ మాట్లాడుకుంటున్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు అని చెప్పారు తప్ప మాకు మిగతా విషయాలు అయితే మాకు ఎవరు చెప్పలే. అసలు ఏం జరిగింది అబ్బాయి అని చెప్పేసి అడిగితే ఇదే విషయం చెప్పారు ఆ 3 కుర్రోళ్ళు. ఎక్కడ పని చేస్తున్నాడు కుర్రోడు? ఎక్కడ ఉంటున్నాడు? ఏ గ్రామానికి చెందినవారు? ఆ కుర్రోడు అయితే పడిపోయిన అతను అయితే చంద్రంపాలెం అండి. అక్కడే వాలంటీర్ సచివాలయంలో పనిచేస్తున్నాడట వాలంటీర్ గాను. అతనితో పాటు ఆ ఊరు కుర్రోళ్ళే 3, వీళ్ళు ఎస్ఐ కుర్రోళ్ళే 3 కూడాను, 4 కూడాను. అయితే ఈ కుర్రోడు వీళ్ళేమో మిగతా ఫ్రెండ్స్ ఏమో పైన గట్టు మీద నడుస్తున్నారు. ఈ కుర్రోడు దిగువ భాగాన్ని చెరువు దగ్గరలోనే ఇతను పుట్టుపత్రలాగా నడిచి వెళ్తున్నాడు. ఇతను నడిచి వెళ్తుంటే ప్రమాదంగా మరి ఏ రకంగా కాలు జారిపోయిందో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కిందకి జారిపోయి పడిపోయాడంట. పడిపోయిన వెంటనే ఇంకా మనిషి మునిగిపోయాడు. వీళ్ళు కేకలు వేసేటప్పటికి ఆల్రెడీ వాడు వచ్చేటప్పటికి మునిగిపోయాడు కుర్రోడు. అప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా బాడీ కనిపించలేదు. ఈలోగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి అప్పటికే చీకటి పడిపోయింది. ఎవరు దిగడానికి సాహసించలేదు. అది ఎంత లోతు ఉంటుందో ఏంటన్న భయంతో వాళ్ళు కూడా ఆగిపోయారు. ఆ తర్వాత మేము ఏం చేసామంటే మా పై ఆఫీసర్లకు మేము తెలియపరిచామంటే ఇలా జరిగింది సార్, బాడీ అయితే కనిపించలేదు సార్ మరి అని చెప్పాము. సరే అయితే మన కానిస్టేబుల్స్ కూడా అక్కడ పెట్టండి, ఈలోగా నేను కూడా మాట్లాడతానని చెప్పారు మా సీఏ గారు కూడాను. ఈలోగా సీఏ గారు కూడా రావడం జరిగిందని చూశారు. వాళ్ళని కూడా అడిగారు ఏం జరిగింది అనేది సీఏ గారు. ఆ తర్వాత ఆ నైటు ఇంకా ఎవరు దిగలేదు. వాళ్ళ తాలూకు వాళ్ళే వాళ్ళ బంధువులతో వచ్చి ఉదయం తెల్లవారుజామున వచ్చి దిగి బాడీని తీసి
ఒడ్డు మీద వేస్తారు. వేసిన తర్వాత మాకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారండి ఈ రోజుని ఉదయం. దాని మీద 6 గంటలకో 6:30కో బాడీని తీసి మాకు వచ్చి స్టేషన్కి 7 గంటలకి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసాము, ఎఫ్ఐఆర్ కట్టామండి. దాని ఏ సెక్షన్ నమోదు చేశారు? మామూలు అనుమానాస్పదం మామూలుగా పెట్టారు? 174 అండి, 174 వేస్తామండి మేము. అనుమానంగా అంటే దర్యాప్తు చేస్తామండి. తర్వాత ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఏంటన్నది ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ వేసాము. దాని మీద దర్యాప్తు చేస్తున్నామండి. అంతే, అంతవరకేనండి నాకు తెలిసింది. అంతే. తల్లిదండ్రులు కానీ ఏమన్నా అనుమానాస్పదం ఏమని చెప్తున్నారంటే ఏమి ఇవ్వలేదండి మాకు. అటువంటి అనుమానాలు గట్రా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మాకు ఎటువంటి అనుమానాలు గట్రా ఏమి లేవని మాకు ఎవరు కూడా ఏమీ చెప్పలేదు. ప్రస్తుతానికి ఎటువంటి ఎలిగేషన్ అయితే లేదు. ప్రస్తుతానికి పీస్ఫుల్గానే ఉంది. వాళ్ళకు వచ్చారు, బాడీని ఆల్రెడీ పిఎంకి ఆల్రెడీ కానిస్టేబుల్ ఇచ్చి పంపించాము. మేము కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. అంతే. చూస్తున్నా ఇది పరిస్థితి. ఒక సరదాగా స్నేహితులతో సరదాగా పండగ పూట అయితే రావడం జరిగింది. ఒక చెరువు, మంచినీళ్ళ చెరువు ఏదైతుందో ఆ చెరువులో చుట్టూ సరదాగా ఫోటోలు తీసుకుంటూ ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతున్నటువంటి సందీప్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వెంటనే చెరువులో జారి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగైతే పోలీసులు అయితే అలా ఉన్నటువంటి చెప్పినటువంటి సమాచారం అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొందని చెప్పాలి. అలా వాలంటీర్గా పనిచేస్తూ చంద్రపాలెంలో ఉన్నటువంటి సందీప్ ఎవరైతే ఉన్నారో తన స్నేహితులు ఈ విధంగా పండగ నాడు ఈ విధంగా దూరం అవడంతో కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం సందీప్ మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే యొక్క పోస్ట్ మార్టం పిఎం అయితే నిర్వహించి మళ్ళీ చంద్రపాలెం కుటుంబ సభ్యులు అయితే చంద్రపాలెం తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. సామర్లకోట మండలం చంద్రపాలెంకి సంబంధించినటువంటి సందీప్ అనే వాలంటీర్ అయితే నిన్న చిత్రాడలో మంచినీటి ట్యాంక్ వరకు సరదాగా స్నేహితులతో వచ్చి అయితే మృత్యువాత పడినటువంటి ఘటనతో మొత్తం చంద్రపాలెం విషాదచాయం అనుకున్నాయి. అలాగే నిన్న సరదాగా సెల్ఫీ కోసం అలా తిరుగుతూ సరదాగా స్నేహితులతో గడిపినటువంటి సందీప్ దూరంతో స్నేహితులు అయితే కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా శోక సందర్భంగా ఉన్న పరిస్థితి. అసలు నేను సంఘటన ఏ విధంగా జరిగిందో స్నేహితులు ఉన్నారు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు వీళ్ళంతా కూడా ఉన్నారు. అసలు సందీప్ అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మీరు ఎప్పుడు రావడం జరిగింది? అసలు ఎలా చనిపోయాడు? నీటిలో చెరువులో ఎలా పడిపోయాడు? సుమారు ఇంచుమించు 4 ఆ టైం అవుతుందండి. ఇలా వెళ్ళాం, కొంచెం బ్రిడ్జ్లో ఉంటుందండి పక్కన. అక్కడ కూర్చున్నాము, మామూలుగా మాట్లాడుకున్నాము. ఇలా వాకింగ్ అని చెప్పి తిరిగామండి. ఇలా ఇంచుమించు 6:40 ఆ టైం అవుతుంది. ఈలోపు మనోడు నడుచుకుంటే ఇంకెళ్ళిపోతాం, చీకటి పడిపోతుందండి. ఇంకెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి బయలుదేరిపోయాం. మనోడు లెగిసిపోయాడండి. ఈలోపు ఒకరు కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఫ్రంట్ కొన్నాం. అయితే సందీప్ కొంచెం వెనక్కున్నాడండి. ఈలోపు వచ్చేస్తున్నాడు కదా అని చెప్పి అనుకున్నామండి మేము. ఈలోపు మనోడు గొట్టు మీద నడుతున్నాడు, మేము దేని మీద నడుతున్నాడు తెలియదు. ఈలోపు కాల్ జారి దాని మీద పడిపోయాడండి, కింద పడిపోయాడు నీటిలో. పడిపోయి ఈలోపు దొరకానికి ఆకేస్తున్నాడండి. ఈ అబ్బాయిని దొరకానికి ఆకెళ్తుంటే ఏమైందో చూడని చెప్పి ఈ అబ్బాయి వెళ్ళి వెంటనే నీటిలో దూకేసాడండి. నీటిలో దూకేసినా సరే ఈలోపు సందీప్ కొంచెం లోపలికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఇంకా కాల్ అంతలేదు, ఇంకేం అందట్లేదండి. కింద నాచు కింద ఉండడం వల్ల మనోడు కిందకి జారిపోతున్నాడు. జారిపోతే మళ్ళీ ఈ అబ్బాయిని మళ్ళీ మేము చేతులు పెట్టి ఒక్కొక్కరు చేయబట్టుకుని మళ్ళీ ఒడ్డుకి లాగాం. అప్పటికే సందీప్ ఇంకా కొంచెం కిందకి మునిగిపోయాడండి. ఇంకా వాళ్ళకెళ్ళి ఫోన్ చేసినా చుట్టుపక్కల ఇంకా ఎవరు లేరండి ఆ టైంలో. అంటే ఇప్పుడు ఆ సమయంలో సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు ఏమైనా తీసుకుంటాడు ఆ సమయంలో ఏమైనా సందీప్? ఆ టైంలో ఫోటోలు ఏం తీసుకుంటలేదు. మామూలుగా ఉండగా బయలుదేరిపోతుందండి, పైకి ఎక్కేసి బయలుదేరిపోవడం లేదండి. ఇంకా వెనకాల వస్తున్నాడు, మేము ఎదురు వెళ్తున్నామండి. మరి అంతకు ముందు వరకు కూడా అక్కడే సరదాగా గడిపారు, ఫోటోలు తీసుకుంటూ సరదాగా క్రికెట్ ఆడడానికి కూడా వచ్చారని చెప్పేసి అన్నారు. అంతకుముందు ఆడేమండి, మధ్యాహ్నం 2:30కి అయిపోయింది. ఇలా బయటకు వెళ్ళి అలా సరదా కోడిపందాలు అవన్నీ చూసాం. ఇలా బయలుదేరి ఇంక పిఠాపురం వెళ్ళి ఏదో తిందాం ఫుడ్ అని అనుకున్నాం. ఈ లోపు ఇక్కడ కూర్చున్నాక బాగుంటుంది అంటే ఇంక వెళ్ళి కూర్చున్నాం, సెల్ఫీలు ఫోటో అవి తీసుకున్నాం. ఈ లోపు ఇంక ఇంటికి వచ్చేసి టైం, ఇంకా ఇంటికి వచ్చేసి టైంలో ఇంకా అలా చెప్పమ్మా. ఇప్పుడు సందీప్ ఈ సమయంలో పడిపోయిన వెంటనే నువ్వు ఎలాగా కిందకి దిగా నువ్వు కూడా అందులోకి? నాకు కేక వినిపించింది సార్, దుర్గా అని వినిపించిన వెంటనే వీళ్ళిద్దరిని వదిలేసి నేను వెంటనే పరిగెట్టానండి. పరిగెడితే ఈ లోపు నేను వెళ్ళి లోపు మనోడు మునిగిపోయాడు సార్. వెళ్ళి నేను దూకినా సరే నాకు అందలేదు కాలం. నాకు ఈత రాస్తారా, తనకి ఈత రాదండి. ఈతలోకి నేను అప్పుడు వీళ్ళిద్దరిని పిలిచానండి, నన్ను లాగంటారు అంతే సార్. అంటే లోపల ఎలా ఉంది ఆ సమయంలో? సందీప్ నీకు కనిపించాడు అందులో ముందు మొదటగా నీటిలో దిగినప్పుడు? మునిగిపోయాడు సార్, చేతిలో ఒకటే కనిపించేయండి. చేతిలో ఒకటే కనిపించాయా? అవును సార్, చేతిలో ఒకటే కనిపించేయండి. అంతా నాచు సార్, కింద అంతా జారిపోతుందండి. కాలు వేసిన వెంటనే కిందకి జారిపోతుంది. స్లోప్గా ఉండడం వల్ల అసలు అందలేదు సార్. అంటే అది ప్రమాదం అంతా అంచు కూడా ఉంటుంది లోపలికి, అక్కడ వరకు కింద వరకు ఎలా వెళ్ళారు? వాటర్ లేదా? తక్కువ వాటర్ లేదు సార్, తక్కువ ఉందండి. అంతా రాళ్ళు కింద ఉన్నాయి సార్. అంతే సార్. మరి ఆ సమయంలో మరి అక్కడ మొబైల్ ఫోన్ కూడా సందీప్తో పడిపోయిందా, బయట ఒడ్డు మీద ఉన్నదా? పక్కనే ఉంది సార్, ఒడ్డు మీద. మనోడికి ఫోన్ చేస్తే ఫోన్ కనిపించింది అంతే సార్, చీకట్లో. నువ్వు ఉన్నామా ఆ సమయంలో? కరెక్ట్గా ఆ సమయంలో నువ్వు కూడా నీటిలో దిగావా? నేను దిగలేదండి, నాకు స్విమ్మింగ్ రాదు. వాళ్ళ బామ్మది, నేను సొంత బామ్మది. సందీప్ బామ్మది? సొంత బామ్మది. ఏమైంది అసలు ఆ రోజు? ఏం జరిగిందన్న అసలు?
మేము విజయవాడలో గట్రా జాబ్ చేసుకుంటాం, ఒక్కొక్కరు ఒక ఏరియాలో జాబ్ చేసుకుంటారు. వస్తే మాకు వెళ్ళే తెలుసు, చిన్నప్పటి నుంచి మేము వీళ్ళతోనే కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళతోనే ఉన్నా. ఆ రోజు అలా వెళ్ళి క్రికెట్ ఆడుకున్నాం 3 గంటల వరకు. 3 గంటల నుంచి కోడి పందాలు అవి చూసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని సాయంత్రం ఏదన్నా ఇంటికి తీసుకెళ్దాలని చెప్పి వెళ్ళిపోదన్న టైంకి 6:30 ఆ టైం అయింది. చీకటి పడుతున్న టైంలో మేము ఒక్కొక్కరు ఫోన్లు ఉంటుంటాయి, మాకు ఫోన్లు వస్తుంటాయి కదా. కాన్వర్జేషన్లో ఇద్దరు అలా డివైడ్ అయిపోయాం, ఇద్దరు కింద. బ్యాక్ సైడ్ నుంచి కేకలు వినబడ్డాయి, పేరెట్టి దుర్గా హరీష్ అని పేరు వినబడుతుంటే త్వరగా పరిగెడితే ఈ అబ్బాయి అందులో దూకాడు. ట్రై చేసాడు పాపం, కానీ అసలు అవ్వలేదు. అంటే మీ స్నేహితులు మీరు ఎక్కడ ఉద్యోగాలు తీసుకురావడంతో పండగ మూలనే సరదాగా బయటకు రావడం జరిగింది. అవునండి, అవును. ఎప్పుడు వచ్చినా ఇంక మేము పాతలతోనే కదా ఉంటాం, మా రిలేటివ్ కూడా. అంటే సందీప్ ఇప్పుడు ఊళ్ళో ఉంటూ వాలంటీర్గా చేస్తున్నాడు అంతే కదా? అవునండి, చంద్రపాలెం ఊర్లోనే వాలంటీర్. అంటే ఇప్పుడు నిన్న తీసుకున్న ఫోటోలు కానీ సరదాగా గడిపినవి కానీ ఏమైనా ఉన్నాయి ఫోటోలు మొత్తం అన్నీ కూడా? ఫోటో ఉంది, అతను షేర్ చేసాడు ఇన్స్టాలో కూడా. సరదాగా నేను అంతా గడిపి. అవునండి, అవును. మరి ఇప్పుడు ఎలా సడన్గా మీ స్నేహితులు పండగ పూట ఈ విధంగా జరిగింది, ఎలా ఉంది, ఏమంటున్నారు మొత్తం కుటుంబ సభ్యులందరూ? కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అటు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. చూస్తున్న పండగల రోజునైతే చాలా విషాదం అయితే నెలకొందని చెప్పాలి. ఈ సందీప్ అయితే ఈ యొక్క చంద్రపాలెంలోనే వాలంటీర్గా పనిచేస్తాడు. అలాగే తన స్నేహితులు పండగ కావడంతో వాళ్ళ స్నేహితులు విజయవాడ నుంచి కావచ్చు, వైజాగ్ నుంచి అందరూ కూడా 4 ప్రాంతాల నుంచి రావడంతో సరదాగా నేనంతా కూడా క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపిన సాయంత్రం సమయంలో అయితే అక్కడ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మంచినీరుకి సంబంధించినటువంటి వాటర్ చెరువు అది, ఆ చెరువులో వద్ద అయితే సరదాగా ఫోటోలు తీసుకున్నారు, సరదాగా గడిపారు. కానీ సాయంత్రం ఒక్కసారిగా ఆ ఇంటికి వెళ్ళిపోయే క్రమంలో చీకటి పడుతున్న సమయంలో వెనకాల సందీప్ అయితే నడిచి వస్తున్నారు అనుకుని స్నేహితులు ముందు నడుస్తున్న క్రమంలో జారి పడిపోయిన క్రమంలో మరొక స్నేహితుడైతే దిగి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే సందీప్ అయితే మునిగిపోతున్నారు. ఇక ఒడ్డిన చెరువున ఉన్నటువంటి నాసు ఎక్కువగా ఉండడంతో జారిపోతున్న క్రమంలోనే జారి పడిపోయి లోతులోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరొక స్నేహితుల సాయంతో అతనైతే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సందీప్ అప్పటికే నీటిలో మునిగిపోయిన పరిస్థితి, ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా మృతదేహం అయితే నిన్నంతా కూడా వెతికినా సరే కనిపించకపోవడంతో ఈరోజు ఉదయం మళ్ళీ వెతికితే చెరువు వద్ద అయితే పోలీసులు అలాగే మొత్తం అందరూ రెవెన్యూ అధికారులు కూడా అక్కడ చేరుకుని సందీప్ మృతదేహాన్ని బయటికి తీసి ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా పండగ నాడైతే ఈ యొక్క ఫోటోలు తీసుకుని సరదాగా స్నేహితులతో గడిపేందుకు వచ్చినటువంటి ఈ విషాదం నెలకొనడంతో కోట మండలం చంద్రపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొందని ప్రధానంగా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి సందీప్ అయితే ఈ విధంగా దూరడంతో కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే స్నేహితులు కూడా మాట్లాడేందుకు కూడా కన్నీరుగా మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొందని చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. పెట్టేసి అక్కడికి వచ్చాను వచ్చేసిన తర్వాత అక్కడ కూర్చొని కిందపిల్లలు నడుచుకుంటూ వచ్చామండి. నడుచుకుంటూ వస్తే అప్పటికే చీకటి పడుతుంది, కొంచెం చీకటి పడిన ఫ్లాట్గా ఉన్న కదండి వెళ్తే దాని మీద కూర్చొని ఫోన్ మారుతుంది మామూలుగా. సరే పదరాగా తెలిపోతున్నాము అని చెప్పంటే మామూలు నడుచుకుంటాను అప్పుడు దాకా. అక్కడి నుంచి పైకి ఎక్కాలండి, కొంచెం పైకి ఎక్కాలని లోపు మనోడు దొరకని కాకెత్తానండి. కాకెత్తుంటే అప్పటికి కొంచెం లైట్గా చీకటి పడుతుంది. ఇప్పుడు చూడడం దొరకదండి మనోడు పరిగెట్టుకుంటూ వచ్చాడండి. మనోడు కూడా అంతలో ఈత రాదండి. వచ్చి రాగానే వెంటనే దూకేసాడు లోపలికి. దూకేగానే మనోడు కూడా అందుతలేదండి, కింద జారిపోతున్నాను. ఇప్పుడు చూడంటే మళ్ళీ మా వాడు నేను కలిపి మళ్ళీ చేతులు పెట్టుకుని లాగాను బయటికి ఈ అబ్బాయినండి. జోసఫ్ రోడ్ పేరు సందీప్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.